వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ అలాగే కూతురు సునీత ఇప్పుడు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? సౌభాగ్యమ్మ రోరింగ్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డిలో జంకు మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, షర్మిల గారు ఇప్పుడు కడప పర్యటనలో ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ అలాగే కూతురు సునీత రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, అదే జరిగితే సౌభాగ్యమ్మ రోరింగ్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డిలో జంకు మొదలైనట్లేనా అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పులి, మా టైగర్ అంటూ ఉంటారు. పులివెందుల పులి అని చెప్పి అంటూ ఉంటారు. అంతా పులులు, రోరింగ్లు, మడ్డర్లు, గొడ్డళ్ళు, కోడికత్తులు ఇవే వినిపిస్తుంటాయి జనరల్గా. ఆ పరిభాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఇవే వినిపిస్తుంటాయి. అంటే ప్రత్యర్థులు ఆ విధంగా వినిపిస్తుంటారు. సరే, అట్రాక్టివ్గా కానీ లేదంటే ఏదన్నా కానీ మొత్తం మీద పులివెందుల పులి, మా పులి, టైగర్, పులి. ఇవాళ కూడా రామ్ గోపాల్ వర్మ ఒకటి చెప్పారు, నక్కలే గుంపులుగా వస్తాయి, పులి సింహంగా వస్తుంది అని, సింగిల్గా సింహం సింగిల్గా వస్తుందని చెప్పి దాన్ని చెప్పారు. సరే, సింహం, పులి అని చెప్పి ఈ పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటారు. అంతకుముందు కూడా మనం ఒకసారి అసలు సింహం లక్షణం ఏంది, పులి లక్షణం ఏంది, జగన్మోహన్ రెడ్డి లక్షణం ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. సరే, వాళ్ళు పోల్చుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్లో కూడా పులివెందుల పులి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ వచ్చారు. పులివెందుల పులి ఎన్ని ఒక అట్రాక్ట్ చేయడానికి వాడేటువంటి పదాలు. అయితే ఇప్పుడు ఈ పులిని వేటాడటానికి మహిళా సింహాలు వచ్చింది. మహిళా సింహాలు వచ్చింది. మహిళా సింహం ఎవరు? షర్మిల. ఈ షర్మిలకు తోడు ఇప్పుడు ఏమైంది? షర్మిలకు తోడు ఇప్పుడు కడప చేరుకున్నటువంటి షర్మిల వాళ్ళ పిన్నమ్మని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పిన్నమ్మ ఎవరు? వివేకానందరెడ్డి భార్య సతీమణి, ఆమె సౌభాగ్యమని చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ సునీతారెడ్డితో 1.5 గంట పాటు ఇవాళ వాళ్ళిద్దరు భేటీ అయ్యారు, షర్మిల అలాగే సునీతారెడ్డి. పులివెందులు వెళ్ళి వైఎస్ సమాధి దగ్గర శపథం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి దింపేస్తాము, రాజశేఖర రెడ్డి ఏదైతే అనుకున్నారో ఆయన అనుకున్న ఏవి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ఫీలింగు. అందుకే నాన్న మీకు అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అతను, ఈ కొడుకుగా పుట్టి కూడా, కాబట్టి మేము శపథం చేస్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దించేస్తామని చెప్పి శపథం చేసి, సో పులివెందుల్లో వాళ్ళిద్దరు కలవడం జరిగింది. వాళ్ళిద్దరు 1.5 గంట పాటు కలిశారంటే ఏ విషయాలు మాట్లాడుకుంటారో? 2 అంశాలు మాట్లాడుకుని ఉంటారు. ఒకటి ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అంశం. 2 ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు పరిణామాలు, రాజకీయాలు ఏ విధంగా నేర్పాలనే దాని మీద మాట్లాడుకుని ఉంటారు. ఇవే కదా, ఇంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏముంటాయి? ఏదైనా ఉంటే కనుక ఆల్రెడీ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ కడప వేదికగా చేసుకుని వాళ్ళిద్దరు 1.5 అవర్ మాట్లాడుకొని వాళ్ళిద్దరూ రాజకీయంగా ఖచ్చితంగా మాట్లాడుకొని ఉంటారు. అంటే ఏం మాట్లాడుకొని ఉంటారంటే రాబోయేటువంటి రోజుల్లో పులివెందుల నుంచి ఎవరు పోటీ చేయాలి, కడప నుంచి ఎవరు పోటీ చేయాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే ఆ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగదు షర్మిల అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ షర్మిల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే షర్మిలకి చాలా వైఎస్ఆర్ గట్స్ ఉన్నాయి, వైఎస్ఆర్ లాగా మొండితనం ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి కన్నా మొండిది షర్మిల. తను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా తన మన పర భేదం ఉండదు, ఖచ్చితంగా ఆమె ఎన్నికల్లో నిలబడుతుంది, అన్నను ఓడించి తీరుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆమె అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ని వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. కదలిరా సభల్లో వైనాట్ పులివెందుల అనే యాంగిల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. బహుశా ఆయన ప్రచారం నిజమవుతుందేమో, ఎందుకంటే ముక్కోణపు పోటీ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో బీటెక్ రవి పులివెందుల్లో చాలా బలమైనటువంటి లీడరు. ఇప్పుడు షర్మిలను లేకపోతే అక్కడ సునీత, డాక్టర్ సునీతారెడ్డి ఎవరైనా నుంచున్నప్పుడు ముక్కోణ పోటీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి, అలాగే జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి, తెలుగుదేశం పార్టీకి. అలాంటప్పుడు ఓట్లు చీలిపోతే కనుక డెఫినెట్గా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి వైనాట్ పులివెందుల అనేటువంటి కార్యక్రమాన్ని, అలాంటి ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చి ఆయన ప్రచారం చేస్తున్నారు. సో ఆ ప్రచారానికి బలం చేకూరేలా, అది నిజమేమో అనిపించేలా ఇప్పుడు షర్మిల టూర్ కనిపిస్తుంది, కడప టూరు. ఆ కడప టూర్కి వెళ్ళినటువంటి ఆమె పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరినీ కూడా
ఆమె కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని చెప్పి పిలుపునివ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అక్కడ ఉండేటువంటి పరిచయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పరిచయాలు ఉన్నాయో షర్మిలకు కూడా అంతే పరిచయాలు ఉన్నాయి అక్కడ. అందుకే ఆమె చెప్పింది, నువ్వు ఏ హాస్పిటల్లో అయితే పుట్టావో, పులివెందుల హాస్పిటల్లో, ఇదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను, నీకు నాకు ఏంటి తేడా? వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి రక్తం పంచుకొని పుట్టినటువంటి దాన్ని నేను, నువ్వు అంతే, నీకు నాకు ఏంటి, నాకేం తక్కువ అనేటువంటి యాంగిల్లో ఆమె మాట్లాడుతున్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారనంటే ఖచ్చితంగా పులివెందుల నుంచి షర్మిల పోటీ చేసినా ఆశ్చర్యపోవసలే. అలాంటి సందర్భంలో ఇప్పుడు కడప ఎంపీగా ఎవరిని పోటీ చేయించాలి? షర్మిల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి? అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి పొలిటికల్ మర్డర్ జరిగింది. ఆ పొలిటికల్ మర్డర్ వెనక ఎవరున్నారనేది ఆల్రెడీ సిబిఐ చెప్పింది, అవినాష్ రెడ్డి ఉన్నారని ఛార్జ్షీట్లో. కాబట్టి అవినాష్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కడప ఎంపీగా పోటీ చేస్తే ఓడించాలి అనేటువంటి యాంగిల్లో, లేదా ఆయన కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా కానీ కడప ఎంపీగా ఓడించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి అక్కడి నుంచి సౌభాగ్యంని కడప ఎంపీగా పోటీ చేయించాలి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు షర్మిల. అంటే డైరెక్ట్ అటాక్ ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు వరకు కొంచెం దోబూచులాట కనిపించింది, ఇప్పుడు కడపకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి షర్మిల రెడీ అవుతూ సింహంలాగా సింహగర్జన చేస్తూ ఇప్పుడు సునీతారెడ్డిని అలాగే సౌభాగ్యంని కూడా కలుపుకున్నారు. అందుకే మహిళా సింహాలు గర్జిస్తూ ఉన్నాయి అక్కడ. ఈ మహిళా సింహాల గర్జనకి పులివెందుల పులి మరి పరారవుతారా లేకపోతే ఉంటారా, పరిగెడతాడా అనేది మనం గమనించాలి. ఎందుకంటే పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు ఇద్దరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మొండాడో షర్మిల కూడా అంతే మొండిది. సో కాబట్టి అక్కడ పులివెందుల్లో ఈసారి ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక రాజకీయ పోరాటం అలాగే ఎన్నిక జరగబోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఈ సింహాలు, అందుకే మహిళా సింహాలు గదిలాయి. మహిళా సింహాల దెబ్బకి ఇప్పుడు పులివెందుల పులి లేదంటే పులిగా పిలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు ఏం చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. పైగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు షర్మిల చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి బలమైనటువంటి లీడర్లు ఉన్నారు. తులసిరెడ్డి ఉన్నాడు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి కూడా వస్తే ఆయన బలమైనటువంటి లీడరే. ఇట్లా పూర్వపు లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పులి ఏం చేస్తుంది అనేది ఒక చర్చనీయాంశం. దాంతోపాటు ప్రతి అంశంలో కూడా భారతిరెడ్డిని సీన్లోకి తీసుకొస్తుంది షర్మిల. కడపలో మాట్లాడినటువంటి ప్రసంగంలో కూడా భారతిరెడ్డి మొత్తం వ్యవహారం నడిపిస్తుంది, దీనంతటికి కారణం భారతిరెడ్డి అనేటువంటి యాంగిల్లో షర్మిల మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది కూడా ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎందుకు బయటికి తీయలేదు, ఎందుకు కంక్లూజన్కి తీసుకురాలేకపోతున్నారు, ఎవరు మర్డర్ చేశారనేది తెలిసి కూడా ఎందుకు దీన్ని చాచారం చేస్తున్నారు అనేది ప్రస్తావిస్తూ బీజేపీ వాళ్ళ అండతోటి అతను ఉన్నారు, బీజేపీ అండ లేకపోతే ఈ కేసు మొత్తం బయటకు వచ్చేసింది. ఈ పాటికి ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పార్టీని లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని దర్యాప్తుని పక్కదోవ పట్టిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో షర్మిల మాట్లాడుతున్నారు. గతంలో కూడా మాట్లాడారు, పొలిటికల్ మర్డర్ ఇది ఈ పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది దీంట్లో అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అందుకే సునీతారెడ్డికి అప్పుడే చెప్పారు, నేను నీ వైపు ఉంటాను, నీ వెంట ఉంటాను, ఖచ్చితంగా న్యాయం చేద్దాం, న్యాయస్థానంలో పోరాడదాం, ఖచ్చితంగా దోషుల్ని శిక్షించేంత వరకు నేను నీతోటి ఉంటానని చెప్పి ఒక ప్రామిస్ చేసింది షర్మిల. ఆ ప్రామిస్ మేరకు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కూడగట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని తిప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో ఆల్రెడీ సిబిఐ కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయాన్ని ఛార్జ్షీట్లో పొందుపరిచారు. కాబట్టి ఆ ఒక్క అంశాన్ని బేస్ చేసుకొని కడప రాజకీయం, పులివెందుల రాజకీయం జరగబోతుందని చెప్పి మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి కానీ లేదా కూతురు సునీత గారు కానీ జగన్మోహన్ రెడ్డికి పోటీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం షర్మిల చేస్తున్నట్టు ఇవాళ కడపలో ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పోటీలో నిలపాలనే కదా.
పోటీలో నిల్చోడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే న్యాయస్థానాలు అలాగే అధికారాన్ని ఉపయోగించుకొని ఈ మర్డర్ కేసుకు సంబంధించి ఒక కొలికి రాకుండా అడ్డుకుంటున్నారు అనేది వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. సో డాక్టర్ సునీతారెడ్డి ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లాలంటే పొలిటికల్గా ఆమె కూడా అడుగు పెట్టాలి. పెడితేనే ఆ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్కి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి ఈ మొత్తం ఏదో కాన్స్పిరసీ ఉంది వివేకానంద రెడ్డి మర్డర్ వెనుక అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు. ప్లస్ పోలీసు కేసు కూడా పెట్టించారు వాళ్ళ మీద. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇదంతా పొలిటికల్ అండతోటి చేస్తున్నప్పుడు పొలిటికల్గా ఆమె కూడా దిగాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఆవశ్యకత ఏర్పడింది. సో అందుకని ఇప్పుడు షర్మిల వాళ్ళని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో నిలిపి అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేటువంటి ఒకే ఒక అంశాన్ని తీసుకుని కడప రాజకీయాన్ని రాబోయేటువంటి రోజుల్లో నడపబోతున్నారు. సో ఇది పులి సింహాల యుద్ధంగా మనం చూడొచ్చు కడప వరకు. ఓకే. సో మహిళా పులులు అటువైపు, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి పులి, అటేమో మహిళా సింహాలు. సో ఇక్కడ సింహాలు పులుల యుద్ధం మనం రాబోయేటువంటి రోజుల్లో కడప వేదికగా చేసుకుని చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా షర్మిల చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ఆమె చేసినట్టు కూడా ఆమె కదలికలను బట్టి అర్థమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో సౌభాగ్యం కడప నుంచి, పులివెందుల నుంచి సునీతారెడ్డి లేదా షర్మిల పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అనేది చాలా క్లియర్గా షర్మిల కడప టూర్ సందర్భంగా ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.